జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ సత్యప్రసాద్ ఎస్పీలు విలేకరులతో మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. 385 గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్ కోడ్ అమలు ఉంటుందని అన్నారు. మొదటి విడతలో కొరుట్ల నియోజకవర్గంలోని మండలాలతో పాటు మెట్పల్లి, భీమవరం మండలాలతో కలిపి మొత్తం 7 మండలాల్లోని 120 గ్రామ పంచాయతీలు, 1172 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయని, రెండవ విడతలో జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గంలో 7 మండలాల్లో 140 గ్రామ పంచాయతీలు, 1216 వార్డుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయని, మూడో విడతలో ధర్మపురి నియోజకవర్గంలోని 7 మండలాల్లో 190 గ్రామ పంచాయతీ, 1088 వార్డుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయని, మొదటి విడత నామినేషన్లు రేపటి నుండి 3 రోజుల పాటు ప్రశాంతంగా వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని, జిల్లాలోని అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అందరినీ కూడా మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది. ఎలక్షన్ నోటీస్ అనగా నామినేషన్ స్వీకరణ ఎలక్షన్ నోటీస్ అనేది రేపు మనకి ఫేజ్ 1 అంటే కోరుట్ల కాన్స్టిట్యున్సీలో మనము ఎలక్షన్స్కి వెళ్తున్న 7 మండల్స్, అందులో సుమారుగా 122 గ్రామ పంచాయతీలు, 1172 వార్డ్స్ అనేది మనకి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్కి వెళ్తున్నాయి. కోరుట్ల కాన్స్టిట్యున్సీకి సంబంధించిన 7 మండల్స్ కూడా. దానికి మనకి నామినేషన్స్ అండ్ ఎలక్షన్ నోటీస్ అనేది రేపు మార్నింగ్ 10:30కి మనము ఇచ్చి రేపు మార్నింగ్ నుంచి 3 days పాటు నామినేషన్స్ అనేది తీసుకోబోతా ఉన్నాం. ఈ 122 GPs కూడా మనం 39 లొకేషన్స్లో తీసుకుంటా ఉన్నాం. అండ్ ప్రతి 3-4 GPsకి కూడా ఒక RO, ARO గెజిటెడ్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ ముందు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మార్నింగ్ కూడా ట్రైనింగ్ ఇచ్చుకున్నాం. సో వీళ్ళందరూ కూడా డెసిగ్నేటెడ్ GP ప్లేసెస్ ఉంటాయి. 3-4 GPs సంబంధించి సెంట్రల్గా ఏ జీపీలో అంటే ఆ జీపీలో కాకుండా 3-4 GPస్కి క్లస్టర్లా ఫార్మ్ అయ్యి ఆ క్లస్టర్ హెడ్ క్వార్టర్స్లో వాళ్ళు వెళ్ళి అక్కడ నామినేషన్స్ తీసుకుంటారు, ఎలక్షన్ నోటీస్ కూడా అంటిస్తారు. సో నెక్స్ట్ 3 days పాటు ఈ నామినేషన్స్ అనేవి మనం తీసుకోవడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్ నామినేషన్స్ జగిత్యాల చొప్పదండి కాన్స్టిట్యున్సీకి నవంబర్ 30th సండే అనేది మనము సండే నుంచి 3 days మనం తీసుకోబోతా ఉన్నాం. అండ్ థర్డ్ ఫేజ్ ధర్మపురి కాన్స్టిట్యున్సీకి మనము December 3rd నుంచి నామినేషన్స్ తీసుకోబోతా ఉన్నాం. సో ఇది మనము ఇనిషియల్ ప్లాన్ సంబంధించి ఫస్ట్ ఫేజ్లో 122 GPs అండ్ 1172 వార్డ్స్, సెకండ్ ఫేజ్లో 144 GPs 1276 వార్డ్స్, థర్డ్ ఫేజ్లో 119 GPs అండ్ 1088 వార్డ్స్ అనేది మనము మొత్తం చేయబోతా ఉన్నాం. మొత్తం ఓటర్ల సంఖ్య జీపీ ఎలక్షన్, వార్డ్ ఎలక్షన్ సంబంధించి 6,07,263, మెన్ 2,89,702, ఉమెన్ 3,17,552, అదర్స్ 9 ఓట్స్ ఉన్నాయి. మొత్తం రిజర్వేషన్స్ అవన్నీ కూడా మనం మొత్తం ఫైనల్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. గెజెట్ కూడా గవర్నమెంట్ పబ్లిష్ చేసుకున్నాం. అండ్ టీకోల్ సంబంధించి కూడా మనం అప్లోడ్ కూడా చేసుకోవడం జరిగింది. మనకు సంబంధించిన మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ కూడా సుమారుగా 1172 POs, 1671 OPOs ఫేజ్ 1లో అవసరం ఉంది. 1276 POs, 1703 OPOs ఫేజ్ 2లో అవసరం ఉంది. థర్డ్ ఫేజ్లో 1088 POs అండ్ OPOs 1419 అవసరం ఉన్నాయి. ఇవన్నీ కూడా 20% రిజర్వ్తో కూడా మనం మ్యాన్ పవర్ అన్ని కూడా మనం రెడీ చేసుకుంటున్నాం. అండ్ ఈ మండల్ సంబంధించి ఎలక్షన్ రోల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అవన్నీ కూడా మండల్ ఎంపీడీఓ ఆఫీస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ అయితే మీ అందరికీ తెలిసిందే. మార్నింగ్ 7 to 1 దాకా మనకి ఎలక్షన్ నడుస్తుంది. 2 o'clock నుంచి కౌంటింగ్ నడిచి మొత్తం కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎలక్షన్ అంతా కంప్లీట్ చేసుకొని మన టీమ్స్ అన్ని కూడా వెనక్కి వస్తున్నాయి. అండ్ ఫస్ట్ ఫేజ్ 122 విలేజెస్లో కూడా సుమారుగా 75 క్రిటికల్, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్ అనేది మనం ఎస్పీ గారి ద్వారా అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మనం డేటా కూడా తీసుకొని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఈ 75 పోలింగ్ స్టేషన్స్లో కూడా మనం CCTV కెమెరా ఫుటేజ్ ప్లస్ మైక్రో అబ్జర్వర్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. మనకి అబ్జర్వర్ కూడా రేపు వస్తున్నారు. అబ్జర్వర్ గారికి కూడా మనం ప్రాపర్గా డేటా తీసుకుంటాం. అండ్ యాజ్ ఆఫ్ నౌ మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది మనము ఇది దీంట్లో ఆల్రెడీ ఉంది. సో ఫస్ట్ 24 hours మనము మొత్తం గవర్నమెంట్ ఆఫీసెస్లో ఉన్న ఆల్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఫొటోస్ కానీ పోస్టర్స్ కానీ తీయాల్సి ఉంటుంది. అండ్ అది ఈరోజు ఈవినింగ్ దాకా మన టైం ఉంది. నెక్స్ట్ 48 hours ఆల్ పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న పోస్టర్స్, రూరల్ ఏరియాస్లో ఏవైతే కోడ్ వస్తుందో ఆ సంబంధించిన పోస్టర్స్ కానీ లేకపోతే ఇంకేమైనా
పెయింటింగ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ఉన్నా, లేకపోతే స్టాచ్యూస్ ఏమైనా పొలిటికల్ ఉన్న స్టాచ్యూస్ ఏమైనా ఉన్నా కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. 48 to 72 hours అనేది ప్రైవేట్ ప్లేసెస్లో ఏమైనా పబ్లిక్ విజిబిలిటీ ఉన్న ప్రైవేట్ ప్లేసెస్లో ఏమైనా ఉన్నా కూడా మనం తీయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ ప్లాన్ సంబంధించి మనం మొత్తం 71 జోన్స్ కింద డివైడ్ చేసుకోవడం జరిగింది. 148 రూట్స్ పరంగా కూడా మనకి ఉన్నాయి బస్సెస్ అని సంబంధించి. అండ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ అనేది మనం ఇమీడియట్ గా కూడా వాళ్ళు అవుతారు. జోనల్ ఆఫీసర్స్ అండ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అనేది రేపటి నుంచి వస్తారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ అనేది మనకి 20 టీమ్స్ అనేది ఇమీడియట్ గా మనము డిప్లాయ్ చేయబోతా ఉన్నాం. ఒకసారి ట్రైనింగ్ ఇచ్చి మనకి బై ఈవినింగ్ కదా మనకి ఫ్లయింగ్ స్క్వాడ్స్ అని డిప్లాయ్ చేస్తూ ఉంటాం. సో మనకి కోడ్ అనేది మొత్తం ఫస్ట్ ఫేజ్ లోనే మన ఎలక్షన్స్కి వెళ్తున్నా కూడా కోడ్ మొత్తం ఆల్ గ్రామ పంచాయతీస్ 385 గ్రామ పంచాయతీ పరిధిలో కూడా కోడ్ ఉంటుంది. సో మనకి బాక్సెస్ పరంగా జంబో బాక్సెస్ పరంగా కానీ లేకపోతే ఇంకా ఉన్నా కూడా మిగతా మెటీరియల్ పరంగా కానీ లేదా బ్యాలెట్ పేపర్ పరంగా కానీ లాజిస్టిక్స్ పరంగా కానీ మనం అంతా కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నాం, ప్రాపర్ రెడీగా ఉన్నాం. రేపటి నుంచి కోరుట్ల కాన్స్టిట్యూన్సీలో 39 ప్లేసెస్లో మనం వార్డుకి సంబంధించి కానీ లేకపోతే సర్పంచ్కి సంబంధించి కానీ మనం నామినేషన్స్ తీసుకోబోతా ఉన్నాం. తరఫు నుంచి కూడా మనం అన్ని బందోబస్తు ప్లాన్ ప్రిపేర్ చేసాం. ఆల్రెడీ కలెక్టర్ సార్తో మనం డిస్కస్ చేసి క్రిటికల్ అండ్ హైపర్ సెన్సిటివ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసాం. దీంట్లో స్పెషల్ బందోబస్తు మనం పెడుతున్నాం. రేపు నామినేషన్ ప్రాసెస్ phase 1 నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అది కూడా బందోబస్తు ప్లాన్ మనం చేసాం. ఇంకా మన దగ్గర జిల్లాలో 5 చెక్ పోస్ట్ ఆర్ కెప్ట్. సో దీంట్లో మనం ఈ ఎలక్షన్ సంబంధించి ఏదైనా ఓటర్కి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మనీ ఫ్లో కానీ ఏదైనా లిక్కర్ ఫ్లో ఇట్లా అయితే దీనికి మనం సీజ్ చేయడానికి మన పోలీస్ పర్సనల్ ఇన్ కోఆర్డినేషన్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మనం పెట్టాము. అది కాకుండా FSC అండ్ SSTs ఆర్ ఆల్సో ఇన్ ప్లేస్. మన దగ్గర ఈ బ్యాలెట్ బాక్సెస్ అండ్ బ్యాలెట్ పేపర్స్కి ప్రొటెక్షన్ కోసం కూడా బందోబస్తు పెట్టడం జరిగింది. అండ్ ఎలక్షన్ రోజు కూడా అన్ని ప్లాన్స్ మనం అన్నీ డిస్కస్ చేసాం. అది కూడా మనం సరిగా పెడతాం. సో ఈ ఎలక్షన్ మొత్తం ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ అండ్ విదౌట్ ఎనీ ఇష్యూ జరిగేట్లా మనం ఎన్ష్యూర్ చేస్తాం. థ్యాంక్ యూ.